హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాను. ఇప్పుడేం రైడ్ అనుకుంటున్నారా? యాక్చువల్ ఏంటంటే ఇది అనుకోకుండా రైడ్. ఇది ఆఫ్టర్ 2 months లడాక్ రైడ్ తర్వాత ఇప్పుడే బయటికి వెళ్ళాను బైక్ తీసుకొని. యాక్చువల్గా ఈరోజు అసలు బయటికి పోతాం ప్లానే లేకుండే. వెంకట్ వచ్చాడు హైదరాబాద్కు. సడన్గా ఇక్కడి నుంచి ఒక చిన్న రైడ్ శ్రీశైలం వెళ్ళేద్దామంటే కొంత బలంగా బైక్ కూడా నేను తుడుచుకోలే. బైక్ స్టార్ట్ చేశాను, మామూలుగా ఇట్లా గేరప్ అయ్యి బయలుదేరాను. వెంకట్ వచ్చేసి మన బోయినపల్లి నుంచి చంద్రాయణగూడ దగ్గరకు వచ్చి అక్కడ కలుస్తాడంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఆయన 2 o'clockకే రమ్మన్నాడు, కానీ 3 అయిపోయింది. ఆయన కూడా ఇప్పుడే అక్కడ ఇంకొక 15 minutesలో రీచ్ అవుతాడంట. నేను ఇట్లా అత్తాపూర్ నుంచి వెళ్ళేసరికి కూడా ఒక 1/2 hour పడుతుంది. సో ఈరోజు శ్రీశైలం వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ బ్యాక్ అవడం. చిన్న రైడ్ ప్లాన్ చేసాం. ఇంతసేపు అయినా వెంకట్ కాల్ చేయట్లేదు అంటే బ్లూటూత్ కనెక్ట్ అయిందో ఒకసారి చూడాలి. ఫోన్ ఇక్కడ పెట్టట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం నా లద్దాఖ్ రైడ్లో ఇక్కడి నుంచి పడిపోయింది, స్లిప్ అయింది, ఎందుకో అర్థం కాలేదు. సో అందుకోసం ఇప్పుడు దీనికి ఇక్కడ పెట్టలేదు. శ్రీశైలం కదా, నావిగేషన్ అవసరం లేదు కదా. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ అయిందో లేదో చూడాలి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడే అనుకోకుండా కాల్ వచ్చింది. వెంకట్, ఆరంగా చొరుస్తాను గాడినా. అక్కడ అన్ని షాపులు ఉంటాయిగా. ఓకే ఓకే, నేను ఒక 5 minutes ఉంటా. ఇక్కడే ఇక్కడ ఉన్నాడట వెంకట్. ఇక్కడ అసలు సిగ్నలే ఉండదు. ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళు. హాయ్. ఆగమగల వాచ్ కూడా పెట్టుకోలే నేను. తొందరగా వాచ్ కూడా మర్చిపోయినా. ఈరోజు అయితే ఎండ మాత్రం సూపర్గా ఉంది. మొత్తం చెడ్డలు గారిపోతున్నాయి. కొంచెం మానేశ్వరం తర్వాత కొన్ని చెట్లు ఉన్నాయి కదా, కొంచెం కూల్గా ఉంది. ఎళ్ళక ఎండల్లో బయటికి వెళ్ళాం మొత్తానికి. లాస్ట్ మంత్ అయితే సూపర్ వెదర్ ఉండేది. మొత్తం ఆ రోజు నుండి వెయిట్ చేశాను నేను. ఏదైనా రైట్ ప్లాన్ చేసి బయటికి వెళ్తే బాగుండేది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు మేము మైసిగడ్డికి వచ్చాం. మైసిగడ్డిలో మాత్రం వచ్చిన ఇంకొతను దర్శనానికి వెళ్ళాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి 2 నెలల తర్వాత వెంకట కలిశాడు. ఎంత బలంగా లేకపోతున్నాను. లేదు అసలు. ఆ తర్వాత మన ఫస్ట్ ట్రిప్ ఇది, నాది ఫస్ట్ రైడ్. ఇది లాంగ్ రైడ్ అంటే ఇదే లాంగ్ రైడ్. అసలు నేను బండి కూడా అసలు చూడడం కూడా చూడలేదు అప్పటి నుంచి. 2 months నుంచి నువ్వు అన్నా అని చెప్పేసి గేర్ వేసుకున్నాను, వచ్చేసాను. మొత్తం ఇవ్వలేదు, వాచ్ కూడా పెట్టుకోలేదు. బట్ సడన్ ప్లాన్లే మనకు సక్సెస్ అవుతాయి. ఫస్ట్ ప్లానింగ్ మనకు తెలిసింది. నేను 2 నెలల తర్వాత చాలా ప్లాన్లు వేసిన, కానీ అసలు సక్సెస్ కాలే. ఇది ఒక గంటలో ఫోన్ చేసినట్టు దాన్ని మొత్తం గేరప్ అయ్యి బయటకు వచ్చేసాము. మేబీ ఈయన ఇంకా హైదరాబాద్లో చాలా రోజులు ఉంటాడట. ఇంకా ఫుల్ రైడ్స్ వస్తాయి. ఫుల్ రాక్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా శ్రీశైలం వెళ్ళడానికి ఒక 2 hours పడుతుందా, 3 hours కల్లా. ఇవాళ ఈవినింగ్ వరకు అక్కడ మేము డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు చీకటి అయిపోద్ది. రేపు పొద్దున మేము వచ్చినప్పుడు డ్యామ్ దగ్గరికి వచ్చి షూట్ చేసేసి ఇంటికి వెళ్ళి వచ్చేస్తాం. మైసిగండి టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాం. యాక్చువల్గా టెంపుల్ ఫస్ట్ టైం వచ్చాను, కానీ లోపలికి వెళ్ళలేదు ఈసారి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రాపర్గా వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చాను కదా. శ్రీశైలం రోడ్డుకి వచ్చి ఇంకొక 2 hours పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి.
డ్యామ్ దగ్గర వెళ్ళేసి అక్కడ ఈవినింగ్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ డ్యామ్కి వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోతుంది. గాలి మాత్రం సూపర్ వస్తుంది చూడండి, నాయిస్ మాత్రం ఘోరంగా వస్తుంది గాలి. ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళేసి అక్కడ నైట్ పడుకొని తెల్లారి రిటర్న్లో డ్యామ్ చూసుకొని, యాక్చువల్గా అయితే ఇంకా మల్లె తీరం వాటర్ ఫాల్కి వెళ్దామని ప్లాను. రేపు టైం బట్టి అక్కడికి వెళ్దాలో లేదు, రేపు పొద్దున డిసైడ్ అవుతాం. ఇంకా డిండి ఇంకా రాలేదు. అట్లీస్ట్ డిండి రిజర్వాయర్ దగ్గరికి వెళ్దామంటే డిండి రిజర్వాయర్కి వచ్చాం. చూడండి సన్సెట్ ఎంత మంచిగా ఉందో. మన వెంకట్ వచ్చి ఒక హైదరాబాద్కి వచ్చిన తర్వాత లాస్ట్ వీకే వచ్చాడు వెంకట్ హైదరాబాద్కు. మేము ఆ లద్దాఖ్ జాన్స్కర్ రైడ్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ ఎక్కువ చిన్న రైడ్ కూడా వేయలేదు. ఆల్మోస్ట్ జూలై, ఆగస్ట్, ఇది సెప్టెంబర్, జూన్ ఎండింగ్లో పోయాం మేము. జూలై, ఆగస్ట్ 2 months అసలు బండి టచ్ కూడా చేయలేదు. సో ఇవాళ వెంకట్ ఫోన్ చేసి పోదాము అనే టైంకు నేను కిందికి వెళ్ళి బండి స్టార్ట్ చేస్తే బండి కూడా స్టార్ట్ కాలేదు. మొత్తం బ్యాటరీ అంతా డౌన్ అయిపోయింది. జస్ట్ లక్కీ అంటే మా పక్క అపార్ట్మెంట్ కొంచెం సెల్లార్ పార్కింగ్, సో అందులోకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి కొంచెం ఆన్లో ఉంచాను. ఇక తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది ఇప్పటికి. ఈ హీరో వాళ్ళు ఒక డట్ బైక్ ఛాలెంజ్ అని లాస్ట్ 2-3 months బ్యాక్ అనౌన్స్ చేశారు వాళ్ళు. 2 months బ్యాక్ అనుకుంటా. నేను అది అప్లై చేశాను. డట్ బైక్ ఛాలెంజ్ అంటే ఏదో కంప్లీట్ ఆఫ్ రోడ్ ఛాలెంజ్ ఉంటుంది అనుకున్నా. నాకు 10 days బ్యాక్ మెయిల్ వచ్చింది. సో రేపు హఫ్సీగూడలో హీరో షోరూమ్కి వెళ్ళేసి, అది డట్ బైక్ ఛాలెంజ్ కాదు, అది స్లో రేసింగ్ యాక్చువల్గా. ఎక్కడ ఇక ఒక లైన్ నుంచి ఇంకో లైన్ వరకు ఎంత ఎక్కువ టైం తీసుకొని ఆ లైన్ క్రాస్ చేస్తే వాళ్ళకు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ పాయింట్స్లో విన్ అయ్యేందరికీ విన్ అయితే ఏదో ప్రైజ్ ఉంది. నాకు తెలిసి కొత్త ఎక్స్పల్స్ ప్రైజ్ అనుకుంటా. కానీ ఆ స్లో రేస్ సైడ్ నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు, అందుకోసం పోలేదు. ఇక అందుకోసం ఇటు సైడ్ వచ్చాను. యాక్చువల్గా రేపు దాంతో నేను మళ్ళీ బ్లాగ్ కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లక్కీలీ మనోడు వెంకట్ ఫోన్ చేసేసరికి ఇలా రావాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రోడ్డు చాలా మంచిగా ఉంటుంది. ఫారెస్ట్ కూడా మంచి అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. శ్రీశైలం నుంచి డోర్నాల రూట్లో వెళ్తే మాత్రం ఆ రూట్ చాలా మంచిగా ఉంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. నేను ఎప్పుడు ఆ రూట్ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడి నుంచి డోర్నాల వెళ్ళి ఎప్పుడైనా శ్రీశైలం రైడ్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇట్లా శ్రీశైలంకి వచ్చిన తర్వాత డైరెక్ట్ డోర్నాల నుంచి కర్నూలు వెళ్ళి, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఒక డే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. 8:20 అయింది. మేము డ్యామ్ వరకు వచ్చేసాం. డ్యామ్లో ఎన్ని గేట్లు ఓపెన్ అయ్యే వరకు నీళ్ళు పడుతున్నాయి చూడండి. నైట్ టైం డ్యామ్ చూడడం ఎట్లుంటుందో చూడాలి ఒకసారి. చూడండి 2 గేట్లు ఓపెన్ అయ్యేందుకే ఎంత వాటర్ ఉంది చూడండి. చీకట్లో అనిపిస్తుందో లేదో. ఫ్రెండ్స్ ఇప్పుడే టైం 9:30 అయింది. ఇప్పుడే ఫుడ్ తిన్నాం, మంచి నిద్ర వస్తుంది. ఒక చాయ్ తాగి బయలుదేరాలి. ఆల్మోస్ట్ శ్రీశైలం వచ్చాం, ఒక 5 kilometers ఉంది. అక్కడ ఫుడ్ సరిగ్గా దొరుకుతుందంటే ఇక్కడ ఆగి తిన్నాం. రూమ్ కన్ఫర్మే కదా? రూమా మొత్తానికైతే టైం వచ్చేసి 1 అయింది. ఇప్పుడు మేము దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు దర్శనం చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ 3 గంటలు పట్టింది మాకు. యాక్చువల్లీ ఈ టైంకి మేము హైవేలు ఉండాల్సింది, కానీ ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా పోతే బాగోదు కదా అని దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ ముంగట సున్నిపేటలో లంచ్ చేసేసి అక్టోపస్ వ్యూ పాయింట్ ఉందట, అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి
డైరెక్ట్ హైదరాబాద్. ఎండ మాత్రం సూపర్ ఉంది. ఎండాకాలం కూడా ఇట్లుండదు, అట్లున్నది. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేని ఎండ ఉండదని. బెటర్ ఏంటంటే నేను వాళ్ళ మెష్ జాకెట్ వేసుకున్నాను కాబట్టి నిన్న ఇవాళ కొంచెం చల్ల గాలి తాకుతుంది. లేకపోతే నా రైనాక్స్ జాకెట్ వేసుకుంటే ఆరిపోయేటోని. ఇప్పుడే లంచ్ చేసి బయలుదేరాం. ఇప్పటిదాకా ఎండ, ఇప్పుడు పైకి చూస్తే మొత్తం మబ్బులు కమ్ముకొని ఉరుముతుంది. వర్షం పడేలాగుంది. రెయిన్ గేర్ కూడా తెచ్చుకోలేదు తొందరలో. దర్శనం లేట్ అయిపోయింది, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లీస్ట్ 7 వరకైనా హైదరాబాద్ చేరిపోవాలి. కానీ టైం చూస్తే 2:30 అయింది. మధ్యలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసి వెళ్ళాలంటే మేబీ 8 అవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ లేట్ అయితే రేపు పొద్దున లేవడం లేట్ అవుతుంది. లదాఖ్ పోయి వచ్చిన తర్వాత పెద్ద అచీవ్మెంట్ అయిపోయిందిరా బాబు అని చెప్పేసి ఇక మళ్ళీ రైడ్ చేద్దాం అన్నట్టు 2 నెలలు గ్యాప్ తీసుకున్నా. అసలు చిరాకు. నేను నైట్ వచ్చేటప్పుడు గేట్లు తెరిచి ఉన్నాయి, 2 గేట్లు తెరిచి ఉన్నాయి. ఇప్పుడు గేట్స్ తెరిచి ఉన్నాయో లేదో చూడాలి డ్యామ్ దగ్గర. ఇప్పుడే అక్కడ వ్యూ చూసాం, చూడండి. 3 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను గేట్లు ఓపెన్ చేసిన తర్వాత. ఇక్కడ చిన్న వర్షం పడుతుంది. ఈ సైడ్ వచ్చేసరికి చూడండి మొత్తం వర్షం పడుతుంటుంది, మొత్తం తడిసిపోయిన చూడండి రోడ్లు. మూడు గేట్లకి ఇంత వర్షం పడుతుంటే అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ఎంత వర్షం పడుతుందో. బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడి ఆ ఆక్టోపస్ పోయే రూట్లో మొత్తం బురద అయిందంట. ఎవరిని అలౌ చేయట్లేదు. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నా అక్కడ. ఇది ఇప్పిల్లా నిండిందా? అది ఇప్పిల్లా నిండిందా? ఫుల్ అయినప్పుడే వస్తాయి వాటర్. ఫుల్ ఎట్లయితే అక్కడ ఇప్పుతావు, ఇక్కడ వదులుతున్నా అక్కడి నుంచి వస్తే పైన అది ఫుల్ అయితే వాటర్. ఓకే, మనం వచ్చినప్పుడు లేదు కదా, వచ్చినప్పుడు లేదు కదా వాటర్. అరే నేను మనం చీకట్లో వచ్చినాం కదా, వచ్చేటప్పుడు ఉంటేనే మనం చూడలేము. ఏంటి రిజర్వాయర్. యాక్చువల్గా వచ్చినప్పుడు మనం పైన ఉన్నాం, వద్దాము మనకి కనిపిస్తుంది. మనం నోటీస్ చేయలేదు కదా వచ్చినట్టు. నేను అయితే నోటీస్ చేయలేదు అనుకున్నాం మేము, కానీ తెల్లగంటే పెయింట్ అనుకున్నాము. సౌండ్ వస్తుంది రాత్రి చూసాం, కానీ అప్పటికి మనం పైకి వచ్చాడు సరిపోయింది. బాగుంది. మొత్తానికైతే ఇంటి దాకా వచ్చేసాం.
టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఈ బ్లాగ్ ఇంతటితోటి కంప్లీట్ చేద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative.